జీవితంలో ఎప్పుడు ఎలాంటి సందిగ్ధం వచ్చినా, సమస్య వచ్చినా ఏం చెయ్యాలి అనేది నీకు తెలియదు అనుకో. అప్పుడు కేవలం సత్యమార్గంలోనే నడువు. అదే సరైన దారి అవుతుంది. దైవం ఎన్నడూ మంచివారి పట్ల చెడు జరగనివ్వడు. నీ భక్తి ఏ భగవంతుడి మీదైనా ఉండని, ఆయన నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలడు. కానీ కష్టాలని నువ్వే స్వయంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు మన కర్మ ఫలితాలు. వాటిని మనం అందరం అనుభవించక తప్పదు. కానీ నీ ఆరాధ్య దైవం ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. నీకు ఫలితం ఇస్తూ ఉంటాడు. ఆ సమస్యల్ని ఎదుర్కొనే సాహసం ఇస్తూ ఉంటాడు. నా ఆశీస్సులు సదా నీ వెంట ఉంటాయి.